నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలకు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం అని అది కట్ అయిపోయింది. అనే మాట చెప్తూ బాండ్ ఇచ్చి ప్రమాణం చేసి ఓటీపీ ఇచ్చి నెంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇచ్చి అన్నీ చేసి జూన్ 2024 ఆ డేట్ కూడా చెప్పినాడు. అది కూడా డేట్ ఎప్పటి నుంచి నమోదవుతుందని కూడా రాసినాడు. జూన్ 2024 నుంచి. అంటే మీ అందరికీ కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఇంత బాకీ ఉన్నాడని అది పైన కూడా రాసినట్టు 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాసినాడు. అంటే 2024 అంటే సంవత్సరం మనకు అప్పున్నాడు, మనకు బాకీ ఉన్నాడు. ఇప్పుడు మీరంతా కూడా ప్రజలందరూ కూడా నేను అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఇవన్నీ కూడా మీరు బయటికి తీయండి. మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో మనం QR కోడ్లో పెడతాం, అది కూడా డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారు త్రికరణ శుద్ధితో ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఉంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ మాకు ఇచ్చినాడయ్యా ఈ బాండు, ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు, దానికి తోడు మాకుతో SMS ఫోన్ చేయించమని చెప్పినాడు, ఫోన్ చేసినాము, అన్నీ అయినాయి, మాకు వెంటనే డబ్బులు మాకు ఇవ్వాలా, ఇప్పటికీ సంవత్సరం డిలే అయిపోయింది, మా అవసరాలు చాలా మాకున్నాయి, మేము ఇబ్బందులు పడతా ఉన్నాం, మా ఇబ్బందులు తీరాలి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తావో కనుక్కో అని గట్టిగా నిలదీయమని అడుగుతా ఉన్నాం. వడ్డీతో సహా ఇమ్మని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చంద్రబాబు నాయుడు గారి నాయకులను చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీసే కార్యక్రమం చేస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు మనకి ఇస్తారు అని ఆశిద్దాము. ఒకవేళ లేకపోతే మీ తరపున పోరాటం చేసేదని నేను రెడీగా ఉన్నాను. మళ్ళా ధర్నా చేద్దాము, మళ్ళా కలెక్టర్లను ముట్టడించే కార్యక్రమాలు చేద్దాము, మళ్ళీ ఒక మంచి డేట్ తీసుకొని మళ్ళీ అందరం కలిసి మళ్ళా గట్టిగా